హలో ఆల్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ప్రపంచంలోని మిగతా లైఫ్ స్టైల్స్ తో పోలిస్తే జపనీస్ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. జపాన్ లో మనుషుల సగటు జీవితకాలం 86 ఏళ్లు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ యావరేజ్ లైఫ్ స్పాన్. అలాగే అందం, ఆరోగ్యం విషయంలోనూ జపనీయులు అందరికంటే ముందుంటారు. జపనీయుల వయసు గుర్తించడం కష్టం. 50 ఏళ్ల వయసులోనూ అందంగా ఉండడం జపనీయులకే సాధ్యం. ఇంత ప్రత్యేకత ఉండేందుకు జపనీయులు ఎలాంటి హ్యాబిట్స్ ఫాలో అవుతారు? జపనీస్ హ్యాపీ లైఫ్ స్టైల్ కు సీక్రెట్స్ ఏంటి? జపనీస్ లైఫ్ స్టైల్లో పరిశుభ్రత, డిసిప్లిన్, డైట్, నేచర్ తో కనెక్షన్ ఇలా చాలా అంశాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జపనీయులు తమ పరిసరాలను క్లీన్ గా ఉంచుకుంటారు. ప్రపంచంలోని క్లీనెస్ట్ దేశాల్లో జపాన్ కూడా ఒకటి. పరిసరాలను మాత్రమే కాదు, వ్యక్తిగత శుభ్రతలోనూ జపాన్ ముందుంటుంది. జపనీయుల శుభ్రత ఎలా ఉంటుందంటే అక్కడ కరెన్సీ నోట్లు కూడా తలతల మెరిసిపోతుంటాయి. ఎందుకంటే వాటిని ఎవరు చేతులతో ముట్టరు. షాప్స్ లోను, హోటల్లోనూ డబ్బు చేతులు మారదు. ఏ షాపుకి వెళ్ళినా డబ్బు వేయడానికి ఒక ట్రే ఉంటుంది, అందులోనే డబ్బు వేస్తారు. శుభ్రతకు జపనీయులు ఇచ్చే ఇంపార్టెన్స్ అలాంటిది. మరి జపాన్ లో పిల్లలకు చిన్నప్పటి నుండే క్రమశిక్షణను అలవాటు చేస్తారు. చెప్పులు బయట వదలడం అనేది జపనీస్ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే రూల్. ఇంటికి వెళ్ళినా, స్కూల్ కి వెళ్ళినా చెప్పులు, షూస్ బయట వదిలే లోపలికి వెళ్తారు. చెప్పులు పెట్టేందుకు ప్రతి చోట సపరేట్ గా ర్యాక్స్ ను అమర్చుతారు. అలాగే ఏదైనా పనికి లేదా మీటింగ్ కి వెళ్లేటప్పుడు వెళ్లాల్సిన టైం కంటే 10 నిమిషాలు ముందే వెళ్లడం జపనీస్ కు అలవాటు. లేట్ గా వెళ్లడం అంటే అవతల వాళ్లను అవమానించడంగా భావిస్తారు వాళ్ళు. అందుకే ఏ పనికైనా టైంకి అందుబాటులో ఉంటారు. జపనీయులు ఎక్కువ కాలం బతకడానికి వాళ్ళు తీసుకునే ఆహారమే కారణమని చెప్పొచ్చు. జపాన్ వాతావరణంలో ఆహారం తొందరగా పాడవుతుంది. అందుకే వాళ్ళు స్టోర్ చేసిన ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ తినడానికి ఇష్టపడరు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వండిన ఫుడ్ నే తీసుకుంటారు. జపనీయులు మిసో, నాట్టో, సోయా వంటి పులియబెట్టిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటారు. ఇవి ఇమ్యూనిటీని పెంచడంతో పాటు డైజెషన్ సమస్యలు తగ్గిస్తాయి. అలాగే జపాన్ లో గ్రీన్ టీ వాడకం ఎక్కువ. అందుకే వాళ్లకు క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి తక్కువ. జపనీస్ ఎక్కువగా సీ ఫుడ్ తీసుకుంటారు. దాని వల్ల వాళ్ళలో ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తక్కువ. ఇక అన్నిటికంటే ముఖ్యంగా జపనీయులు తినేటప్పుడు కడుపు నిండుగా కాకుండా పొట్టలో కాస్త గ్యాప్ ఉండేలా తీసుకుంటారు. భోజనానికి వాడే ప్లేట్లు కూడా చిన్నవి వాడతారు. అందుకే అక్కడ ఒబేసిటీ అంతగా కనిపించదు. జపనీయులు తినే ఆహారాన్ని 3 మీల్స్ గా డివైడ్ చేసుకుంటారు. మొదటి మీల్ లో ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే రెండో మీల్ లో చేపలు తప్పనిసరిగా ఉంటాయి. ఇక మూడో మీల్ కూరలు, సలాడ్స్ వంటివి ఉంటాయి. ఈ మూడింటిని తినడం వల్ల వారికి బ్యాలెన్స్ డైట్ లభిస్తుంది. దాంతో వాళ్ళ స్కిన్ కూడా ఎప్పుడూ తాజాగా ఉంటుంది. జపాన్ లో ట్రైన్ లేదా బస్ లాంటివి ఎక్కితే చాలా సైలెంట్ గా ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో సైలెంట్ గా ఉండాలన్న రూల్ ని వాళ్ళు పక్కాగా పాటిస్తారు. జపాన్ లో ఎవరైనా జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతుంటే వాళ్ళు తప్పక మాస్కులు పెట్టుకుంటారు. ఇతరులకు ఆ వైరస్, బ్యాక్టీరియా సోకకుండా చూడడం తమ బాధ్యతగా భావిస్తారు. జపాన్ లో ఎక్కడైనా టికెట్ కౌంటర్ల ముందు ఎంత పొడవైన లైన్ ఉంటుందంటే గంటల తరబడి మరీ వెయిట్ చేస్తారే తప్ప లైన్ తప్పడం అనేది ఉండదు. 2011లో సునామీ, భూకంపం లాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఫుడ్, వాటర్ కోసం జపనీయులు క్యూ పాటించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. జపనీస్ 2 వారాలకు ఒకసారి ఫారెస్ట్ బాతింగ్ చేస్తారు. అంటే అడవుల్లో లాంగ్ వాకింగ్ చేయడం, నేచర్ తో గడపడాన్ని వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. దీంతో పాటు రోజు ఉదయాన్నే తప్పకుండా వ్యాయామం చేస్తారు. చూశారు కదా, జపనీస్ లైఫ్ స్టైల్ మనకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఎందుకంటే వాళ్ళ పరిశుభ్రత, డిసిప్లిన్, ఆరోగ్యకరమైన ఆహారం, నేచర్ తో కనెక్షన్ వంటి అనేక మంచి అలవాట్లు వారికి ఎక్కువ కాలం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేలా చేస్తాయి. మనం కూడా కొన్ని ముఖ్యమైన విషయాలను ఆచరించడం ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.